నిజంగానే మన తెలుగు వాళ్ళు పుట్టడం అనేది అయిన అదృష్టం కాదు, తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరి అదృష్టం అనేది మనం భావించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే వారు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, రాష్ట్ర మంత్రి కానీ, అట్లే చీఫ్ ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎన్నో అంటే ఏంటిది అంటే రకరకాల పదవులు వారు చేసినప్పటికీ కూడా ఎక్కడ చిన్న ఇది కాకుండా నిజంగా తను పూర్తిగా అంటే ఏంటిది ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ముఖ్యంగా చెప్పాలంటే 91లో అంటే ఎప్పుడైతే తాను ప్రధానమంత్రిగా ఎలక్ట్ అయిందో అప్పటికి చాలా మంది పోటీలో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా పత్రికలలో కూడా వచ్చింది. అర్జన్ సింగ్ కానీ, సీతారాం కేసరి గారు కానీ, అట్లే ఇప్పుడున్న ప్రణబ్ ముఖర్జీ గారు, ఇప్పుడు ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో వాళ్ళు కూడా పోటీలు ఉన్నప్పటికీ కూడా ఏఐసిసి వాళ్ళు మొత్తం ఏంటంటే ఏకగ్రీవంగా పివి నరసింహారావు అయితేనే ఈ దేశాన్ని రక్షించగలడు అనేది చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అనేది నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకు గొప్ప నిర్ణయం అనంటే 100 కోట్ల జనం అప్పటి వరకు 90 కోట్ల జనం అనుకుంటాం. అయితే అంతర్జాతీయ విషయాలలో ఆయన అప్పటికే అంటే ఏంటిది అంతర్జాతీయ మినిస్టర్ కూడా అనేక అంటే హోమ్ మినిస్టర్ కానీ ఎన్నెన్నో రకరకాల మంత్రుల పదవులు చేయబట్టాడు. కాబట్టి అంటే అంతర్జాతీయ మీద చాలా అవగాహన ఉన్న పివి గారు. అయితే 5 సంవత్సరాలలో నిజంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పుడు ఏంటంటే నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మైనార్టీ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఆయనకు అనేక పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ వ్యతిరేకమైన పార్టీలు కూడా పివి నరసింహారావుకు మద్దతు ఇచ్చినంటే నిజంగా అంతకంటే గొప్ప వ్యక్తి ఇంకెవరు లేరనేది నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటికి కూడా అంటే ఉదాహరణ చెప్పాలంటే మన్మోహన్ సింగ్ గారు అంటే తను ఎక్కడో ఆయనను ఆర్థిక మంత్రి చేసి ఈరోజు 10 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రి ఉన్నంటే కేవలం పివి నరసింహారావు తప్పితే ఇంకెవరు లేరనేది మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో. అటువంటి పివి గారు నిజంగా లేకపోవడం అనేది అంటే తెలుగు వాళ్ళకే కాకుండా భారతదేశంలో పేద వర్గానికి బలుగు పడిగిన వర్గానికి ఎంతో ఓటు అనేది కూడా మనం చెప్పొచ్చు. నిజంగా వారు మళ్ళీ ఎలక్షన్స్ ఉంటే ఆధార్ కూడా అదే కావచ్చు, కానీ ఆయన అప్పటికే ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత టర్మ్ అయిపోయిన తర్వాత ఆ ఎలక్షన్ ఉంటే ఆయన తప్పుకున్నాడు. అప్పటికే కొంత ఏది కావచ్చు ఎత్తు కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం రఘుశ్రీ గారు పెట్టిండ్రు. వాళ్ళు అభినందనీయులు. ఎందుకంటే ఈరోజు వారి జయంతి పివి గారి జయంతి అట్లనే నాకు తెలిసింది ఏంటంటే రఘుశ్రీ గారు కూడా జయంతి అనుకుంటా. ఈరోజు అయితే ఆయన గురించి ఒక్కసారి మనం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మనము అక్టోబర్ 2 అంటే మహాత్మా గాంధీ జయంతి గురించి మనం చెప్పుకుంటాం, కానీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి గురించి మనం చాలా తక్కువ చెప్పుకుంటాం. వెంటనే అక్టోబర్ 2 అంటే మహాత్మా గాంధీ జయంతి వస్తాయి, కానీ ఎప్పుడు అనుకోకుండా అలా గుర్తొచ్చినప్పుడు రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అనేది ఈటా నుండి మన రఘుశ్రీ గారి జయంతి కూడా ఇదే రోజు అనేది వాళ్ళ పుట్టిన దినం కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అలాగే పెద్దలు మనోహరరావు గారు అంటే ఇప్పుడు చాలా అంటే ఆయన సుదీర్ఘంగా ఎన్నో గొప్ప విషయాలు మనకు తెలియని విషయాలు చెప్పిండు. ముఖ్యంగా ఈరోజు మన పురస్కారం తీసుకున్న మన గౌరవ మధుసూదనరావు గారు కూడా వారి గురించి కూడా ఎన్నో విషయాలు పెద్దలు అందరికీ చెప్పిండ్రు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అట్లే మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుని థ్యాంక్ యూ.